గత ప్రభుత్వంలో తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తామని చెప్పి చేయలేదని టీఎస్ఎస్యూఎస్ జనరల్ సెక్రటరీ ఝాన్సీ సౌజన్య అన్నారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి కూడా రెగ్యులర్ చేస్తామని మాట ఇచ్చి తప్పారని మండిపడ్డారు. అందరూ నాయకులు కలిసి చేద్దామనుకుంటారే కానీ ఇప్పటి వరకు కూడా పట్టించుకున్న నాథుడే లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఝాన్సీ. అందరికీ కూడా మేము లెటర్స్ ఇచ్చాము. అప్పటికీ గుర్తించట్లేదని చెప్పేసి మేము చలో అసెంబ్లీ కూడా చేశామండి. చలో అసెంబ్లీ కార్యక్రమం కూడా చేశాము. మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేశాము. జిల్లా లెవెల్లో కూడా ర్యాలీలు చేశాము. అన్ని రకాల ప్రయత్నాలు చేశాము. సామరస్యంగానే చేశాము. గవర్నమెంట్కి మేము వ్యతిరేకంగా ఏమీ వెళ్ళలేదు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కానీ మరి ఇప్పటి వరకు అదే చేశాము. ఈ మహాధరణ ఉద్దేశం కూడా మేము అదే ఉద్దేశంతో చేస్తున్నాము. అంటే ఇప్పటికీ మా వాయిస్ గవర్నమెంట్ వినిపించుకొని సరైనటువంటి స్పందన అనేది హామీ అనేది ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి గవర్నమెంట్ నుంచి లేకపోతే నెక్స్ట్ మేము సమ్మెకి వెళ్ళదలుచుకున్నాము. అది చెప్పడమే మా మహాధరణ ఒక ముఖ్య ఉద్దేశం. అందరినీ అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఎంపీలు అందరినీ కలిసామండి. వాళ్ళకి లెటర్స్ ఇచ్చాము. ప్రజా దర్బార్లో ఇచ్చాము. అందరినీ కలిసాము. మా విషయము తెలియనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. కానీ జరుగుతుంది, చూద్దాము, చేద్దాము, మా దృష్టిలో ఉంది. ఇవే ఆన్సర్స్ వస్తున్నాయి మాకు. ఎమ్మెల్యేలు ఎంపీలు అందరికీ కూడా మేము లెటర్స్ ఇచ్చాము. అప్పటికి